పవన్ ని ఓడిస్తామని శపథాలు చేసినా గానీ పరిస్థితులు పగబట్టినట్టయి పిఠాపురంలో పీకే గెలిచేవరకలా సవాలిసిన ప్రకారం మాట మీద నిలబడి పేరు మార్చుకున్నాడు ముద్రగడ. పద్మనాభరెడ్డిగా మళ్ళా నామకరణం చేసుకుని 10 మందిలో టాపిక్ అయిండు. ఇక పవన్ తోనేందుకు ఆయనతో పంచాదెందుకు అని ఊకోకుండా మళ్ళీ ఆయన టార్గెట్ చేసుకుంటా నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని ముచ్చట ముంగడేసుకుంటున్నాడు. పవన్ ఇప్పటి సంది సినిమాలు పురాగా బంద్ చేసి ప్రజాసేవకే అంకితం కావాలి. అప్పట్లో ఎన్టీఆర్ కూడా అట్లనే చేసిండు అనుకుంటా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి. ఆయన తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషను సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ఇక ఈ ముచ్చటిని పవన్ ఫ్యాన్స్ తీరొక్క రకంగా ఇచ్చి పడేసుకుంటా ఈయనమయ్యర కామెంట్లు చేస్తున్నారు. ఇంతైనా సవాలుడిపై పేరు మార్చుకునే కాడికి వచ్చినా ఇంకా మారకుంటా మళ్ళా పవన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావయా ముద్రగడ? ఆయన సినిమాలు చేసుకుంటాడో సీరియల్ చేసుకుంటాడో పాలిటిక్స్ సినిమాలు కలిపి టైం ఎట్లిస్తాడో అది ఆయన ఇష్టము. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి అరపూట కూడా కాలే అప్పుడే ఎందుకు ఈ ఆగం అనుకుంటా కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ డిప్యూటీ సీఎం వరకలా తీరిక దొరికి సినిమాలు చేస్తాడా చేయడా, చాలు చేసిన ప్రాజెక్టులకు గుమ్మడికాయ కొడతాడా లేడా అని ఫ్యాన్స్ పరిశాన్లు ఉంటే ఇదే టైంలో ముద్రగడ మాటలు ఏపీ పాలిటిక్స్ లో అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి. ఇక్కడ ఓగొట్టుకున్నది అక్కనే రాబట్టుకోవాలంటుంటారు కదా, అగో బాబు సార్ గదే చేసిండు. నిండు అసెంబ్లీలో బాబు సార్ ను బులుగు పార్టీ వాళ్ళు నలిపిడిచి పెట్టిరు. అప్పట్ల ర్యాగింగ్ చేసి సార్ నేర్పిచ్చిర్రు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ నమస్కారం. భువనేశ్వరి మేడాన్ని కూడా లేనిపోని మాటలని కండ్ల నీళ్లు తెప్పించారు. ఆనాడు సలసల మసిలిపోయిన బాబు సారు మళ్ళా సీఎం గానీ అసెంబ్లీలో అడుగు పెడతా గానీ అదివారిదాకా ముఖం చూపానని షర్తు కట్టి బయటకు వచ్చిండు. మళ్ళీ అలా 2.5 ఏళ్ల తర్వాత అదే అసెంబ్లీలో బరాబర్ సీఎం అయినాకనే అడుగు పెట్టిండు. అసెంబ్లీ లోపలికి పోతప్పుడు గల్మన్ ముద్దాడిపోయిండు. ఇక పరువు పోగొట్టుకున్న కానీ బాబు సార్కు పట్టాభిషేకం అయినట్టు అయింది. అప్పుడు అవమానం చేసిన జగనన్న అవమానంగా మూలకు కూర్చొనే కథకొచ్చిండు. అవమానపడ్డ బాబు సారు గౌరవంగా సభానాయకుడు అయిండు. కర్మఫలమని గిసొంటి వాటిని అంటారు. మరి బాబు సార్ ఇప్పుడు చేసే కర్మలతోటి 2029 కర్మఫలం మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది మరవద్దు.